ట్రేడింగ్ చార్ట్స్ మ్యాజిక్ ఎప్పుడు మొదలవుతుంది? ఈనాటి మన విశ్లేషణలో ఈ చార్ట్స్ వెనకున్న సైకాలజీని డీకోడ్ చేద్దాం. మొదట్లో ఈ ఫినాన్షియల్ చార్ట్స్ చూస్తే ఆకాశంలో కదులుతున్న ఆకారం లేని మేఘాల్లా భలే గందరగోళంగా అనిపిస్తాయి కదా. కానీ భయపడకండి, ఈ గందరగోళం చాలా కామన్. మన సైకలాజికల్ ప్రయాణంలో ఇది జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఒక చెస్ మాస్టర్ ఉదాహరణ చూడండి. అంత పెద్ద ఆటలో కూడా కనురెప్పపాటులో అద్భుతమైన నిర్ణయాలు ఎలా తీసుకోగలరో తెలుసా? వారి సీక్రెట్ ఏంటంటే, వాళ్ల మెదడులో వేలాది పాత ఆటల అనుభవాలతో నిండిన ఒక భారీ మెంటల్ లైబ్రరీ ఉంటుంది. ట్రేడింగ్లో కూడా సేమ్ అంతే. మన బ్రెయిన్ ఖచ్చితంగా 2 దశల్లో పనిచేస్తుంది. అవే స్టోరేజ్ అండ్ రీకాల్. ఫస్ట్, స్టోరేజ్ ఫేజ్. ఇందులో మన మెదడు రోజువారీ విజయాల్ని, నష్టాల్ని ఒక డేటాబేస్లా సైలెంట్గా దాచుకుంటుంది. కానీ ఎప్పుడైతే బ్రెయిన్ ఈ రీకాల్ దశలోకి ఎంటర్ అవుతుందో అప్పుడే అసలైన చార్ట్ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్యాటర్న్ చూడగానే పాత రిజల్ట్స్ అన్నీ సబ్కాన్షియస్గా వెంటనే గుర్తొచ్చేస్తాయి. దీనివల్ల డెసిషన్స్ చాలా ఫాస్ట్గా తీసుకోవచ్చు. అయితే ఈ స్టోరేజ్ నుంచి రీకాల్ ఫేజ్కు చేరుకోవటానికి సాధారణంగా 3 నుంచి 5 ఏళ్ల సమయం పడుతుంది. ఇది ఈజీగా అర్థం కావాలంటే పిక్చర్ ప్రిన్సిపల్ చూద్దాం. మన బ్రెయిన్ని ఒక నీటి కుండలా ఊహించుకోండి. రోజులు తరబడి చార్ట్స్ అబ్జర్వ్ చేస్తూ ఆ కుండను ముందుగా చుక్కాచుక్కగా నింపాలి. అదే మన స్టోరేజ్ దశ. కుండ నిండిపోయిన తర్వాతే కదా నీరు బయటకు పొంగుతుంది. అలా పొంగే ఆ నీరే మన ఇంట్యూషన్. మరి ఇలా ఇంట్యూషన్ మొదలయ్యాక మార్కెట్లో మనకు అసలైన ప్రాఫిట్స్ తెచ్చిపెట్టేది ఏంటి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కేవలం అనాలిసిస్ కాదు, పాత ప్యాటర్న్స్ గుర్తొచ్చినప్పుడొచ్చే ఆ మార్కెట్ కాన్ఫిడెన్స్ ఉంది చూసారా? అదే మన అసలైన ఆయుధం. ఒక ప్యాటర్న్ గతంలో 25 సార్లు ఎలా పనిచేసిందో తెలిసినప్పుడు ట్రేడింగ్ చేసేటప్పుడు ఏమాత్రం భయముండదు. ఆ కాన్ఫిడెన్స్ వల్లే ట్రేడు ఫాస్ట్గా చేయగలం. అంతేకాదు, ఎక్కువ క్వాంటిటీతో కూడా చాలా ధైర్యంగా ముందుకెళ్లొచ్చు. నిజమైన మార్కెట్ ఇన్ట్యూషన్తో సాధించే ఆ ఒక్క నిమిషం సక్సెస్ మన ఎన్నో ఏళ్ల కష్టాన్ని తుడిచేస్తుంది. అయితే కుండ నిండి పొర్లుతున్నా సరే కొత్త జ్ఞానపు చుక్కలు ఎప్పుడూ చేరుతూనే ఉంటాయి. ఇక్కడ నేర్చుకోవడం అనేది ఎప్పటికీ ఆగదు. రీకాల్ మనకు సూపర్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అలాగే కంటిన్యూస్గా నేర్చుకోవడం మనల్ని ఎప్పటికీ షార్ప్గా, అప్డేటెడ్గా ఉంచుతుంది. ఫైనల్గా ఒక్క మాట, మన సైకలాజికల్ జర్నీలో ఆ జ్ఞానపు కుండ ఇప్పటికే నిండిందా, లేక ఇంకా చుక్కలు సేకరిస్తున్నామా? ఆలోచించండి.